వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ VTheTK గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు ఇంకొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి ఈరోజే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేశారు. వెంటనే వీడియో అయితే చేస్తున్నాం సో దట్ మన సబ్స్క్రైబర్ బెనిఫిట్ అవ్వాలనేసి. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో గైస్, చూస్తే మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో గైస్, తెలుసు కదా మనకి శ్రీనిధి ఫెడరేషన్ ఉంటుంది, శ్రీనిధి ఏపీ. సో ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. అసిస్టెంట్ మేనేజర్కి నెల జీతం చూడండి 25,520 రూపాయలు మనకి పర్ మంత్ మనకి జీతం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి అప్లై చేసుకోవడం కోసం అండ్ సింపుల్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి టెస్ట్ ఏమి కండక్ట్ చేయరు. సో ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదు. సో డైరెక్ట్గా మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలక్షన్ అయితే చేస్తారు. సో వయసు ఎంత, అర్హతలు ఏంటి, అసలు ఎంపిక విధానం ఏంటి అన్నీ కూడా క్లియర్ కట్గా ఇదే వీడియోలో నీట్గా డిస్కస్ చేస్తాను. కొంతమంది కన్ఫ్యూజ్ పడవచ్చు, అందుకే వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగానే చెప్తున్నాను. సో ఎండ్ వరకు చూడట్లేదు చాలామంది, ముందే స్కిప్ చేసేసి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి అప్లై చేసుకుందామని చూస్తారు. తర్వాత చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, తర్వాత కింద కామెంట్ చేస్తున్నారు. దాని బదులు వీడియో ఎండ్ వరకు చూసారనుకోండి, మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది అండ్ చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి నోటిఫికేషన్, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో మన ఏపీలో ఉన్న ప్రతి ఒక్క జాబ్ సీకర్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూడండి, మనకి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఆపరేషన్ ఫెడరేషన్. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ కింద మనకైతే వర్క్ చేస్తుంది. ఈ యొక్క ఆర్గనైజేషన్ మీరు చూడొచ్చు. శ్రీనిధి ఇక్కడ మీకు చూస్తే స్త్రీకి సంబంధించిన దీన్ని వాళ్ళకి కేటాయించే నిధుల గురించి సో మొత్తం ఈ యొక్క డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేస్తుంటుంది అనమాట. డిఫరెంట్ మనకి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రన్ చేస్తుంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకి రిలీజ్ అయిన ఆపర్చునిటీయే మనకి ఇది మాట నోటిఫికేషన్ చూడొచ్చు. శ్రీనిధి క్రెడిట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లోకి అయితే వస్తుంది. హెడ్ ఆఫీస్ మనకి విజయవాడ. ఇక్కడ డేట్ చూడండి ఒకసారి, 5th July 2025. ఈరోజు మనకైతే జాబ్ అయితే రిక్రూట్మెంట్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారు. సో వెంటనే వీడియో అయితే చేస్తున్నాం. సో గైస్, తప్పకుండా మన యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ విత్ శ్రీనిధి ఏపీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పారన్నమాట. సో గైస్, టోటల్గా మనకి 170 పొజిషన్ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్కి వీళ్ళు ప్రజెంట్ ఆ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. గైస్, మీకు ముందే చెప్పేస్తున్నాను, సో మీకు క్లారిటీ వస్తుంది. ఇక చూడండి మనకి 7th July 5 PM నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఒకవేళ కనుక మీకు ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. సో దట్ మేము ఒక డెడికేటెడ్ వీడియో మీకు చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం గైస్. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది కామెంట్ చేస్తే సో మాకు కూడా ఒక మోటివేషన్ అయితే ఉంటుంది. సో మాకు కూడా వీడియో చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి మీకు నిజంగా కావాలనుకుంటే. ఓకే, గ్రేట్. సో గైస్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడదాం. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏమో మనకి అసిస్టెంట్ మేనేజర్ కాంట్రాక్టువల్ బేసిస్ మీద అయితే వస్తుంది. మనకి 170 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి జ్యుడిస్డిక్షన్ మనకి ఎనీవేర్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని మనకున్న అన్ని జిల్లాల్లోని మనకి డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఓన్లీ ఏపీ స్టేట్కి సంబంధించి మనకి లొకేషన్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ మీరు అక్కడికి వెళ్ళే వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, అంటే ఏ డిగ్రీ మీరు చేసినా పర్వాలేదు, బట్ ఫస్ట్ June 2025 కల్లా మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. సో అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు. మినిమం 21 years నుంచి మ్యాక్సిమం 42 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ హౌఎవర్ ఇన్ కేస్ SC, ST, BC క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు మ్యాక్సిమం లిమిట్ షెల్ బి 47 years. ఇన్ కేస్ ఆఫ్ PWBD క్యాండిడేట్స్కి వచ్చేటికేమో 52 years వరకు అయితే ఇస్తున్నారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో జనరల్ కేటగిరీ పీపుల్కి ఏమో 21 to 42 years మనకు తెలుస్తుంది. SC, ST, BCకి ఏమో మనకి 47 అండ్ PWBD క్యాండిడేట్స్కి ఏమో 52 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు తెలుసు అదే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి డిరెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి +3 years మనం అయితే వేసుకోవచ్చు అని క్లియర్ ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇక చూస్తే మనం ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ 7 consecutive years ఫ్రమ్ 4th to 10th ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. చూడండి ఇది మెయిన్ పాయింట్ గైస్. 6th point గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్లోని 7 ఏళ్ళు, ఓకే 7 ఏళ్ళు కన్సిక్యూటివ్గా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లోని డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని మీరు 4th class నుంచి 10th class
వరకు చదువుతున్న క్యాండిడేట్స్, చదివిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేజర్గా అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట. గుర్తుపెట్టుకోండి గైస్. స్టడీ సర్టిఫికేట్ టు బి ఎఫెక్టెడ్ ఈజ్ రిక్వైర్డ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే. రెసిడెన్స్ సర్టిఫికేట్ టు ది ఎఫెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ, తహసీల్దార్ ఆర్ సపోర్ట్. సో స్టడీ సర్టిఫికేట్ కనుక లేకపోతే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రెన్యూమరేషన్ చూస్తే మీకు తమ్నెల్లో కూడా మెన్షన్ చేశాను, 25,520 రూపాయలు పర్ మంత్ మనకైతే శాలరీ అయితే ఉంటుందట. రిజర్వేషన్స్ చూస్తే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అలాంగ్ విత్ రోస్టర్ సిస్టమ్. గైస్ ఇదే మెయిన్, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ ఉండదు కాబట్టి మనకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని, మనకున్న రిజర్వేషన్ బేస్ చేసుకొని మనల్ని సెలెక్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు రోస్టర్ విధానంలో మనకి రిజర్వేషన్స్ కూడా ఇచ్చేసారు. ఇదే పీడిఎఫ్లోని అరౌండ్ 16 పేజీలతోటి రిలీజ్ చేసిన ఈ యొక్క పీడిఎఫ్లోని క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. అందుకే ఈ యొక్క పీడిఎఫ్ని నీట్గా మీరు స్టడీ చేయండి గైస్. ఓకే. ఇంకా పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూస్తే మనకి 1 year అయితే ఉంటుంది. సో మీకు కనుక ఫుల్ టైం రోల్లోకి ఏమైనా రిక్రూట్మెంట్ పడినా లేకపోతే ఏమైనా ఎక్స్టెన్షన్ అయినా సో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. బట్ మినిమం మనకైతే 1 year అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి గైస్. యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్గా మీరు వర్క్ చేస్తారు. ఇక క్లియర్గా చూడండి ఒకసారి, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ROR. ఇక్కడ మనకి వర్టికల్ రిజర్వేషన్స్ ఉంటాయి, హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి అన్నమాట. వర్టికల్ రిజర్వేషన్లో పర్సంటేజ్ వైజ్ మనకైతే ఇస్తారు. అంటే మనకి ఎస్సీకి ఏమో 15% ఉంటుంది వెయిటేజ్, ఎస్టీకి వచ్చేటికి 6%, బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చేటికి 29% ఉంటుంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వచ్చేటికి 10% వరకు మనకైతే వీళ్ళైతే ఇస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, నేమ్ ఆఫ్ ది గ్రూపు, క్యాస్ట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా గ్రూప్ 1కి ఏమో చూడండి 12 నెంబర్ ఆఫ్ 12 క్యాస్ట్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఒక టేబుల్ మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మనకి క్యాస్ట్ వైజ్ అసలు ఎలా డివైడ్ అయింది అనేసి ఇక్కడ పర్సంటేజ్ అయితే మనకి ఇచ్చేసారన్నమాట. ఆ గ్రూప్ 1లోని మనకి క్యాస్ట్లు అసలు ఎవరెవరు వస్తారు అనేసి ఇక్కడ ఇచ్చారు. అందుకే ఇది ఇలా ఇండివిజువల్గా చెప్పానుకోండి చాలా టైం పట్టేస్తుంది. గ్రూప్ 1కి ఏమో ఈవీ క్యాస్ట్లు వాళ్ళు కేటగరైజ్ చేశారు. నెక్స్ట్ గ్రూప్ 2కి ఏమో ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి, మొత్తం టోటల్గా 18 క్యాస్ట్లు అయితే కేటగరైజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి గ్రూప్ 3కి వచ్చేటోడికి టోటల్గా 29 క్యాస్ట్లు అయితే మనకి కేటగరైజ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ టేబుల్ కనుక మీరు చూసారంటే ఇలా పైకి వచ్చి ఈ టైప్ ఆఫ్ పర్సంటేజ్ వాళ్ళకైతే ఇస్తారనేసి చెప్తున్నారు. సెలక్షన్ క్రైటీరియాలోనే చెక్ చేసుకోండి గైస్. అది వర్టికల్ అన్నమాట. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్కి వచ్చేటోడికి ఉమెన్ క్యాండిడేట్స్కి ఏమో 33.33% అందరికీ తెలిసిందే. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ PWBD క్యాండిడేట్స్కి ఏమో 4% ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 2% ఇస్తున్నారు. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చేటోడికి 2% కూడా ఇస్తున్నారు. సో దాన్ని బట్టి మీకు సెలక్షన్ అయితే ఉంటుందని క్లియర్గా మనకైతే తెలుస్తుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే చూడండి, ద సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ ఫర్ ది నోటిఫైడ్ పోస్ట్ విల్ బి మేడ్ యాజ్ పర్ ది ప్రొసీజర్ స్పెసిఫైడ్ హియర్ ఆఫ్టర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి స్కోరింగ్ ప్యాటర్న్. సో గైస్ చూస్తే మనకి టోటల్గా 75 మార్క్స్కి మనకు వచ్చిన మార్క్స్ని వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట. ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో ఇక్కడ ఇచ్చారు చూద్దాం. సో ఫస్ట్ SSC మనకి 10th వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని సో 10 మార్క్స్ అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంటర్కి ఏమో 10 మార్క్స్, డిగ్రీకి వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని 30 మార్క్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. మీకు స్కిల్స్ అంటే MS ఆఫీస్, కంప్యూటర్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మీకు ఎంత ఉంది అనేసి రిలవెంట్ సర్టిఫికేట్ కనుక ఉందనుకోండి మీకు సో 5 మార్క్స్ మీకు అయితే యాడ్ అవుతాయి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి 15 మార్క్స్ కూడా యాడ్ అవుతాయట మీకు. సో వెయిటేజ్ ఆఫ్ సీనియారిటీ, మీకు కనుక ఏమైనా సీనియారిటీ ఉంటే ఒక 5 మార్క్స్ కూడా యాడ్ చేస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే. ఓకే. సో అలా చూస్తే మనకి టోటల్గా 75 మార్క్స్కి మీకు ఉన్న ఆ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వీళ్ళైతే వెయిటేజ్ ఇచ్చి 75 మార్క్స్కి వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇండివిజువల్గా SSC అండ్ బోర్డ్స్ ఏంటి, ఇంటర్మీడియట్ బోర్డ్స్ ఏంటి, డిగ్రీ బోర్డ్స్ ఏంటి అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. వెయిటేజ్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేసి మనకి కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనకి మార్క్స్ మీరు చక్కగా అయితే ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ మనకి వన్స్ ఆ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత సో మనకి ఇంటర్వ్యూ అయితే కాల్ఫర్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది టోటల్ స్కోర్ ఆఫ్ క్యాండిడేట్స్ 75 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు కదా, 1:4 రేషియోలో మిమ్మల్ని అయితే పిలుస్తారన్నమాట. సో పిలిచి మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి బేస్డ్ ఆన్ ది టోటల్ స్కోర్ ఆఫ్ 100 అనేసి ఇచ్చారు. 75 మార్క్స్ ఏమో అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అండ్ 25 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ బేస్ చేసుకుని టోటల్గా 100 మార్క్స్కి ఎంత వచ్చిందో చూసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దేర్ విల్ బి నో వెయిటింగ్ లిస్ట్ ఆర్ రిజర్వేషన్ లిస్ట్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. హ్యాపీ. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ బై ది అప్లికెంట్స్. అంటే మనం ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలంటే మీరు SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ సపోర్టింగ్ MS ఆఫీస్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్, స్టడీ సర్టిఫికేట్ తప్పకుండా పట్టుకెళ్ళాలి, రెడీ చేసి పెట్టుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, EWS అయితే EWS సర్టిఫికేట్స్, PWBD క్యాండిడేట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరైతే
రెడీ చేసి పెట్టుకోవాల్సి వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఇదే పీడిఎఫ్లోని క్లియర్ కట్గా డీటెయిల్స్ చెక్ చేయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చినట్టు మనకైతే ఫీజు ఎంత ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వెస్ట్ టు రీడ్ ద అండ్ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే మీట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు మీరు చూడండి, అప్లికేషన్ ఫీజ్ పేయబుల్ 1000 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. అంతా కూడా మనకి శ్రీనిధి యొక్క అఫీషియల్ పోర్టల్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది. అప్లై కూడా చేసుకోవాలి, ఆన్లైన్లోనే మీరైతే పే చేయాలి. 7th జూలై 5 PM ఆన్వర్డ్స్ మనకైతే ఇక్కడ మనం పే చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక చూస్తే మనకి రెన్యూమరేషన్ అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ అండ్ సర్వీస్ అగ్రిమెంట్ అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్ ఇవి మాత్రం తప్పకుండా చూడండి గైస్. అందరూ ద రెన్యూమరేషన్ పర్ మంత్ ఫర్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి 25,520 రూపీస్ పర్ మంత్ మనకైతే ఇస్తారు. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి యాజ్ పర్ ది శ్రీనిధి AP నామ్స్ ప్రకారం మనకైతే వస్తుందన్నమాట. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ బి కాంట్రాక్ట్ వన్ ఇయర్ మనకైతే కాంట్రాక్ట్ ఉంటుంది. సర్వీస్ అగ్రిమెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ది స్టాంప్ పేపర్. 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అయితే సర్వీస్ అగ్రిమెంట్ మీ దగ్గర నుంచి అయితే ప్రాపర్గా తీసుకుంటారు. ఇక చూడండి, ద ఇండివిజువల్ షాల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు సీక్ రెగ్యులైజేషన్, నెక్స్ట్ మినిమం టైం స్కేలు, ఎన్హాన్స్మెంట్ మనం అయితే అడగకూడదు. సో ఒకవేళ నిజంగా వాళ్ళకి అవసరం నీడ్ ఉంటే వాళ్ళైతే చేస్తారు, కానీ మనం అడగలేము, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఫర్దర్ ఏ కాస్ట్ అండ్ డిపాజిట్ అంటే 75,000 రూపీస్ టు బీ ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టర్మ్ ఆఫ్ డిపాజిట్ ఫర్ 1 year పీరియడ్ ప్లేస్డ్ విత్ ఇన్ ఎనీ స్కెడ్యూల్డ్ బ్యాంక్ బై ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు. సో 75 రూపీస్ కాస్ట్ అండ్ డిపాజిట్ కూడా మీరైతే చేయాల్సి వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ద ఒరిజినల్ డిపాజిట్ రిసిప్ట్ విల్ బి జూలీ డిశ్చార్జ్డ్ అండ్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ టు ద హెడ్ ఆఫీస్ ఆఫ్ శ్రీనిధి AP బై సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ టైమ్ ఆఫ్ ది జాయినింగ్ డ్యూటీ యాజ్ పర్ ది గైడ్లైన్స్ అండ్ కమ్యూనికేటెడ్ ఇన్ ద ఆఫర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ అని కూడా మెన్షన్ చేస్తారనేసి క్లియర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది చాలా మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి గైస్. మంచి అప్డేట్ గైస్, మనకి జూలై 7th నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది ఆన్లైన్ అప్లికేషన్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద కామెంట్ చేశారంటే మేము అప్లికేషన్ ప్రాసెస్ కూడా తేడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాం. వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేస్తే డీటెయిల్స్ అని కూడా నీట్గా యాక్సెస్ చేసుకోండి. అక్కడ నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ కూడా ఇచ్చి ఉంటాను, వాటి రెండు మీదకి ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.